హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండీ ఆలోచనలు. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సో టుడే వీడియో వచ్చేసి అయితే అజియో నుంచి అయితే ఆవాసా ఫ్యూషన్ బ్రాండ్ సర్వెనా బ్రాండ్స్ 70% ఆఫ్లో మనకైతే వచ్చేసి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఉందండి లైవ్ సేల్లో. అది కూపన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. అజియో అయితే కొత్తగా చూసే వాళ్ళైతే ప్లే స్టోర్కి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేసుకోవచ్చండి. మనకైతే ఇక్కడ నోటిఫికేషన్ అనేది సింబల్ అయితే కనిపిస్తుంది కదండి, అందులోకి వెళ్ళేసి మనం ఈ కూపన్ అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే 70% ఆఫ్లో అయితే కనిపిస్తుంది. ఈ షాప్ నవ్ మీద క్లిక్ చేసేయండి. ఇందులో వచ్చేసి మనకి 70% ఆఫ్లో నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. నేను దాని మీద క్లిక్ చేసి షాప్ నవ్ మీద క్లిక్ చేశాను. ఇందులో మనకి కావాల్సిన సైజ్ అయితే సెలెక్ట్ చేసుకొని కార్ట్లో వేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి 70% ఆఫ్లో కూపన్ అప్లై చేయకపోయినా కానీ మనకి 70% ఆఫ్ అయితే ఉంటుంది. అది ఏ విధంగానో నేను ఒక్కో ప్రోడక్ట్ ఒక కుర్తా కూడా కార్ట్లో వేసి చూపిస్తానండి. వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్, మధ్యలో స్కిప్ చేయవాకండి. ఇప్పుడైతే ప్రజెంట్ నేను 4-5 కుర్తాస్ అయితే కార్ట్లో వేసి చూపిస్తున్నానండి. తర్వాత నేను మళ్ళీ ఓన్లీ 1 కుర్తానే కార్ట్లో వేసి చూపిస్తాను. మళ్ళీ మనం ఏ విధంగా క్యాన్సిలేషన్ చేయాలో కూడా వీడియో అయితే చూసేయండి. వీడియో అయితే స్కిప్ చేయవాకండి ఫ్రెండ్స్. ఇలా కార్ట్లో అయితే వేసుకుంటున్నాను. కార్ట్లో వేసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత నేను కుర్తాస్ ఎలా రిమూవ్ చేస్తానో చూసేయండి. ఓన్లీ 1 కుర్తా ఉంచుకొని మిగిలినవి నేను ఏ విధంగా రిమూవ్ చేసుకుంటానో చూసేయండి. ఇప్పుడైతే నేను కార్ట్లో అయితే మినిమం 2500 అయితే కార్ట్ వాల్యూ వేస్తున్నానండి. కానీ ఇప్పుడు కూపన్ అయితే అప్లై అవ్వదు. ఎందుకనంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ 70% ఆఫ్లో అయితే ఇవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనకి ఏ కూపన్ అనేది అప్లై అవ్వదండి. ఈ 70% ఆఫ్లో మనకి కూపన్ అప్లై చేయకపోయినా కానీ మనకు అదే ప్రైస్ అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా అయితే కొన్ని సెలెక్ట్ చేసుకొని కార్ట్లో వేసుకుంటున్నాను నేను. ఇలా మీకు కావాల్సిన సైజ్ అయితే సెలెక్ట్ చేసుకొని కార్ట్లో వేసేసుకోండి. ఇలా బ్యాగ్ ఓపెన్ చేయగానే ఇలా చూసుకోండి. ఈ సెలెక్ట్ బటన్ మీద క్లిక్ చేసి సూపర్ డీల్ అయితే కనిపిస్తుంది కానీ మనకి ఇప్పుడు ఏమీ కూపన్ అప్లై కావట్లేదండి. ఓన్లీ 2 రూపీస్ మాత్రమే మనకి ప్రైస్ అయితే తగ్గిపోతుంది. నేను ఇంకా కార్ట్ వాల్యూ పెంచి చూస్తున్నాను ఏమైనా కూపన్ అప్లై అవుతుందో లేదో, కానీ అప్పుడు కూడా అవ్వడం లేదు. అందుకనేసి నేను చూసారు కదండి, ఓన్లీ 2 రూపీస్ మాత్రమే మనకి కూపన్ అప్లై అయిపోయింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 70% ఆఫ్లో ఇచ్చారు కాబట్టి మనకి కూపన్ ఏమీ అప్లై అవ్వడం లేదు. ఇప్పుడైతే ప్రొసీడ్ మీద క్లిక్ చేసేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడైతే నేను మనకు ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత క్యాన్సిలేషన్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. నేను ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసేసి ప్లేస్ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. నేను ప్లేస్ ఆర్డర్ చేసి చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. ప్లేస్ ఆర్డర్ అయితే అయిపోయిందండి. ఆర్డర్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు నేను చేసిన ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీ అన్ని క్యాన్సిల్ అయ్యే విధంగా చేసి 1 కుర్తా మాత్రమే మనకు వచ్చే విధంగా చూసేయండి. ఇప్పుడైతే అకౌంట్లోకి అయితే వెళ్ళండి. అకౌంట్లోకి వెళ్ళగానే ఆర్డర్ అయితే కనిపిస్తుందండి మనకి పైన. ఆర్డర్స్లోకి వెళ్ళేసినాక ఇలా ఇవైతే నేను ఆర్డర్ చేసినవన్నీ ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి నేనైతే రిమూవ్ చేసి చూపిస్తాను క్యాన్సిల్ ఏ విధంగా చేసుకోవాలో. ఇలా క్యాన్సిల్ ప్రోడక్ట్ చేసేసుకొని ఇందులో మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకైతే క్యాన్సిల్ అయితే అవుతుందండి. నేనైతే డెలివరీ అడ్రస్ చేంజ్ అని పెట్టేశాను. ఇలా మీ సైజు ఇలా ఏదైనా పెట్టినా యాక్సెప్ట్ చేస్తుందండి. అయితే కొత్తగా చేసేవారు మాత్రము ఏది పెట్టినా యాక్సెప్ట్ అయితే చేయదు. మనం క్వాంటిటీ పెంచుకున్నప్పుడు వాటి క్వాంటిటీ అయితే పెంచాలి ఇందులో కూడా రిమూవ్ చేసుకునేటప్పుడు. ఈ కొత్తగా యాప్ చూసే వాళ్ళకైతే తొందర అయితే క్యాన్సిల్ అవ్వండి.
కొంచెం టైం అయితే పడుతుంది. ఇలా నేను రిమూవ్ అయితే చేసి చూపిస్తున్నాను కదండి, మీరు కూడా అదే విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదండి, ఓన్లీ 2 ప్రోడక్ట్ అయితే మిగిలాయి. అందులో ఓన్లీ 1 ప్రోడక్ట్ మాత్రమే నేను ఉంచుకుంటాను కాబట్టి ఒకటే ఉంచేసాను. మిగిలినవన్నీ ఈ విధంగా అయితే మనం క్యాన్సిల్ అయితే చేసుకొని పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ మనకి ఇది 390 రూపీస్కి అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు మళ్ళీ ఈ కుర్తాని మళ్ళీ యాడ్ టు బ్యాగ్లో వేసి మనం ఇప్పుడు 70% ఆఫ్లో ఓన్లీ ఒకటే పర్చేస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా డెలివరీ అనేది 99 రూపీస్ అయితే వస్తుందండి. డెలివరీ ఛార్జెస్ అయితే వస్తాయి కదండి, 99 రూపీస్. ఈ డెలివరీ అనేది మనకి ఫ్రీ డెలివరీలో రావాలంటే ఒక టిప్ అయితే చెప్తాను, చూసేయండి. ఇలా ఓపెన్ చేసి మనం 90 to 50% ఆఫ్లో ఇందులో ఏదైనా ఒక ప్రోడక్ట్ని అయితే కార్ట్లో వేసేయండి. నేనైతే ఈ ప్రోడక్ట్ని వేద్దాం అనుకుంటున్నాను. అది వస్తుందో రావట్లేదో చెక్ చేయని కోసం ఈ ప్రోడక్ట్ అయితే వేసి చూస్తాను. కొంచెం కార్ట్ వాల్యూ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలండి దీనికి వచ్చేసి. ఇప్పుడు నేను 400 అబోవ్ వేసాను, కానీ మనకైతే అవైలబుల్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ చూడండి, కొంచెం కార్ట్ వాల్యూ ఎక్కువ వేస్తాను, అప్పుడు మనకి డెలివరీ అనేది ఫ్రీగా అయితే వచ్చేస్తుంది. ఇలా సైజ్ అయితే సెలెక్ట్ చేసుకుని కార్ట్లో వేసేసుకొని చూసారు కదండి, ఫ్రీ అయితే వచ్చేసింది. ఇప్పుడు ప్రొసీడ్ పేమెంట్ మీద క్లిక్ చేసేయండి. ప్రొసీడ్ పేమెంట్ మీద క్లిక్ చేసేగానే క్యాష్ ఆన్ డెలివరీ అయితే పెట్టేసుకొని ప్లేస్ ఆర్డర్ అయితే క్లిక్ చేసేయండి. ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మనకు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అవుతుందండి. ఆర్డర్ అయితే కన్ఫర్మ్ కాగానే ఈ విధంగా ఇంటూ చేసేయండి. మళ్ళీ ఆర్డర్లోకి అయితే అకౌంట్లోకి అయితే వెళ్ళేసేయండి. అకౌంట్లోకి వెళ్ళి ఆర్డర్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు మనం ఆర్డర్ చేసినవి మనకైతే ఓపెన్ అయిపోతాయి. ఇందులో ఈ 2 ప్రోడక్ట్ మాత్రమే ఉన్నాయండి. ఇందులో పైన ఉన్న ప్రోడక్ట్ను మనం అయితే క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. బెటర్ ప్రైజు లేదంటే సైజు ఇలా డెలివరీ అడ్రస్ చేంజ్ ఇలా ఏదన్నా ఒకటి మెన్షన్ చేసేసి క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ 390 రూపీస్కి అయితే మనకి 1 ప్రోడక్ట్ కూడా వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.